మన హోమ్ మినిస్టర్ గారు మరియు మన డిఐజీ గారు, ఈ మహిళా వింగ్కు రాజ్కుమారి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ వీరు అందరూ కలిసి ఆడపిల్లల పట్ల సమాజంలో రోజు ఎక్కడో ఒక చోట నేరం అనేది జరుగుతూనే ఉంది. పేపర్ చదువుతున్నారా? తెలిసి జరుగుతుంది, తెలియక జరుగుతుంది, చిన్నపిల్లల పైన జరుగుతుంది, ముసలి వాళ్ళ పైన జరుగుతుంది. ప్రతి చోట న్యూస్ పేపర్ చూస్తుంటే ఏదో ఒక చోట ఒక నేరం జరుగుతూనే ఉంది. ఎందుకు ఇలా నేరాలు జరుగుతూ ఉన్నాయి? వీళ్ళకి ముఖ్యంగా పిల్లలకి అవగాహన లేకపోవడము, అంటే కొంత అతి తెలివి ఈ సోషల్ మీడియా వల్ల మా యొక్క సంరక్షణ బాధ్యత మాదే అని చెప్పని ఒక పోలీస్ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఆఫీసర్స్, జిల్లా ఎస్పీ గారు మరియు మన ఐజీ రాజ్కుమారి మేడం గారు మరియు శ్రీమోషి మేడం గారు, రేంజ్ డిఐజీ గారు, వీళ్ళందరూ కలిసి ఈ సేఫ్టీ యాప్ గురించి అవేర్నెస్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ సేఫ్టీ యాప్ మామూలుగా యాప్ దేంట్లో డౌన్లోడ్ చేస్తారన్న ప్లే స్టోర్ అయితే మనకు టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహన ఎంట్రీ చేస్తే మనకు ఒక ఫుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఫుల్ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే డిస్ట్రిక్ట్, మీరున్న పోలీస్ స్టేషను, మీ ఏజ్, మీ యొక్క జెండర్ అండ్ నేమ్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవన్నీ వేసి సబ్మిట్ చేసి తర్వాత 2 కాంటాక్ట్స్ అడుగుతుంది. 2 యాడ్ కాంటాక్ట్స్ అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ 2 నెంబర్లు యాడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. నన్ను అబ్బాయిలు చూపించే అటువైపు ఈ విధంగా SOS అనేది కనపడుతుందా మధ్యలో? ఈ SOS బటన్ని టచ్ చేస్తూనే, అంటే ఇక్కడ ఇటువైపు చూపించండి, అటువైపు రాను అబ్బాయిలు 10 సెకండ్స్ వీడియో ఈ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఇది DGP కంట్రోల్ రూము విజయవాడ ఉంటుంది. అటువైపు కంట్రోల్ రూమ్కి వెళ్తేనే వాళ్ళు వెంటనే నీకు ఫోన్ చేస్తారు. మన 100కి ఫోన్ చేస్తే తిరిగి మనకు ఫోన్ చేస్తారు కదా, అలాగే ఈ ఫోన్లో నీ లొకేషన్ కూడా వెళ్తుంది. ఈ ఫోన్ ద్వారా ఏం చేస్తుంది, లొకేషన్ వెళ్తున్న వెంటనే వాళ్ళని తిరిగి మీకు కాల్ చేస్తారు. ఏమైనా ఆపదలో ఉన్నారా, మీకు ఏమైనా పోలీస్ వాళ్ళ సహాయం అవసరమా అని చెప్పని అడుగుతారు. వెంటనే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పచ్చు. అంటే ఇది చదువు రాని వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంట్లో పేరెంట్స్ కానీ ఎక్కడైనా కానీ మనకు ఓన్లీ మొబైల్ చేతిలో ఉంటే చాలు కంప్లైంట్ చేయొచ్చు. అంటే జరుగుతున్నటువంటి నేరాన్ని వెంటనే తెలియజేయచ్చు. 100కి ఫోన్ చేసి బిజీ అని చెప్పడము, లేదు పోలీస్ స్టేషన్ దూరంగా ఉంది, ఎలా చెప్పాలా, ఎలా కంప్లైంట్ చేయాలనే ఆలోచన లేకోకుండా వెంటనే చేస్తారు. దీంట్లోనే ఒక ఉమెన్ కానిస్టేబుల్ అంటే హెడ్ కానిస్టేబుల్ కానీ లేదా కానిస్టేబుల్ కానీ 2 పీసీలు ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్స్. వీళ్ళంతా మన సబ్ డివిజన్ లెవెల్లో స్కూల్స్ ఎక్కడైతే నేరాలు అంటే అవగాహన కల్పిస్తున్నారు, ఎక్కడైతే అంటే దేనిపైన నేరాలు జరుగుతున్నాయో దానిపైన అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు ఈ నేరాలపైన అవగాహన కల్పించినందుకు ఈ ఎన్పీ కుంట పోలీస్ స్టేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఈరోజు టైం కేటాయించి, అంటే టైం మామూలు ఒక ½ అవర్ వేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తుంటారు అంతే కదా. సో ఈ నేరాల్లోన భాగస్వాములు, అంటే నేరాల అవగాహనలోన భాగస్వాములు అయినందుకు, అవగాహన పైన భాగస్వాములు కల్పించినందుకు